మీరు ప్రొవైడ్ చేస్తున్న అదర్ కంట్రీస్ ఏదో ఒకటి తీసుకోండి. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా తీసుకోండి. రష్యా, జార్జియా. ఇప్పుడు ఈ రెండిట్లో ఒక ఓటు ఎక్కువ పడాలి అంటే కంపారిటివ్‌లీ దేనికి ఎక్కువ పడతది? జార్జియా, రష్యా? 2 మనకి ఒక ఫ్రెండ్లీ కనెక్షన్ ఉన్న కంట్రీసే. హ్మ్. రష్యాకి మనకి దాదాపు 60+ ఇయర్స్ నుంచి వి హావ్ గుడ్ రిలేషన్. హ్మ్. అండ్ 40+ ఇయర్స్ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. అండ్ కమింగ్ టు జార్జియా టెంపరేచర్ పరంగా చూసినా కానీ, బడ్జెట్ పరంగా చూసినా కానీ, ఏ విధంగా చూసినా కానీ హ్మ్. ప్లస్ పాయింటే. హ్మ్. ఓకే. జార్జియా యాక్చువల్లీ ఫాలోస్ అమెరికన్ స్టాండర్డ్స్. సో, మనకి ఎక్స్‌పోజర్ బావుంటుంది. అండ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. హ్మ్. లైక్ యూఎస్ఎంఎల్ఈ ఇందాక మీరు చెప్పినట్టుగా క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. యూకేఎంఎల్ఈ క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. తర్వాత మన ఇండియన్ టెంపరేచర్‌తో కంపేర్ చేస్తే జార్జియన్ టెంపరేచర్ ఈక్వల్‌గా ఉంటుంది. హ్మ్. 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 అప్పుడేంటంటే అక్కడున్న జనాలకి, మనకి డిసీజెస్ సేమ్ ఉంటాయి కాబట్టి, హ్మ్. సో, మనకి అండర్‌స్టాండింగ్ అండ్ చదువు లైక్ అన్నీ ఈజీగా ఎళ్ళిపోతాయి. తర్వాత ట్రావెల్. హ్మ్. ఇక్కడి నుంచి సింగిల్ ఫ్లైట్ టు జార్జియా. డైరెక్ట్ ఫ్లైట్. వేరే కంట్రీస్‌కి వెళ్తే మనము లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటారు. హ్మ్. కానీ జార్జియాలో ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు. ఇంక్లూడింగ్ ఏ క్యాబ్ డ్రైవర్ ఆల్సో. హుహు. మీకు బేసిక్ నేర్పించమంటే నేర్పిస్తారు కానీ, హ్మ్. మనకు చదువైనా, కమ్యూనికేషన్ అయినా ఇంగ్లీష్‌లోనే వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత ఫుడ్ పరంగా మనకు కావాల్సింది ముఖ్యంగా అది. హ్మ్. మన హ్మ్. వాళ్ళు ప్రొవైడ్ చేసే తెలుగు ఫుడ్ ఆబ్వియస్‌లీ మీకు దొరుకుతుంది. యాహ్! కానీ తర్వాత స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూడాలి. యాహ్! రైట్? అమెరికన్ స్టాండర్డ్స్‌లో స్టడీస్ చెప్తున్నారు. హ్మ్. వెస్టర్న్ కల్చర్‌కి ఫార్ బెటర్. ఈ డిగ్రీని మనం సంపాదించుకుంటే ఏదైతే టఫ్ అని మనం ఇందాక నుంచి అంటామో హ్మ్. యూఎస్ఎంఎల్ఈ ఈజీగా క్లియర్ అవుతుంది. హ్మ్. అది తర్వాత యూకేఎంఎల్ఈ క్లియర్ అవుతుంది. హ్మ్. ఈ 2 వద్దు అనుకుంటే ఎఫ్ఎంజీ మళ్ళీ ఇండియాకి వచ్చి రాసుకోవడానికి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవడానికి హెల్ప్ అవుతుంది.